తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరు ఎమ్మెల్యేల తరఫున నేను ఇన్ఛార్జ్ గా పనిచేసినందుకు నాకు గర్వంగా ఉంది. తమ్ముడు నా పేరు, నా అన్న పేరు, మా ఇద్దరి పేరు ఎంత ఉందో అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారా? అందరికంటే ఎక్కువ పార్లమెంట్ లో మాట్లాడేది ఎవరంటే చామల భువనగిరి ఎంపీ. పార్లమెంట్ లో ప్రజా సమస్యల గురించి, తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి మన పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్ లో చదువుకున్న వ్యక్తిగా ఈ రోజు మన ప్రాంతం గురించి మాట్లాడుతున్న పార్లమెంట్ లో మన గొంతు వినిపిస్తుండు. గతంలో నేను తెలంగాణ కోసం కొట్లాడి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించిన. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేసిండు, తెలంగాణ గొంతు వినిపించి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఒకటి. ఈ రోజు తెలంగాణ కోసం కొట్లాడుతుండు, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతుంది చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళని మంత్రి పదవి అంటారా? సోదరులందరూ అంటుండ్రు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, నిజమే. గెలిపించిన మాట వాస్తవమే. రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడు ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో నాగార్జున సాగర్ కు, నల్గొండకు, హుజూర్ నగర్, గోదావరికి, సూర్యాపేటకు, భువనగిరికి అందరికి వచ్చింది. కానీ ఈ మునుగోడు ప్రాంతానికి ఎప్పుడు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. ఒకవేళ మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతారని చెప్పి అందరి ప్రజలు కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళకి ఆశ ఉంది. నేను ఇప్పుడే చెప్పిన, నాకు మంత్రి పదవి ఇస్తే అది ఒక బాధ్యత, అదొక కిరీటం కాదు, నాకు అదొక బాధ్యత. ఈ వెనుకబడిన నియోజకవర్గంతో పాటు, మునుగోడు నియోజకవర్గంతో పాటు ఈ యాదాద్రి జిల్లా అభివృద్ధి చేసే భాగ్యం నాకు కలుగుతుందని చెప్పి భావిస్తున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుని, ఇప్పటికే లేట్ అయింది. అందరూ అంటారు 16 నెలలు అయింది, ఇంకెప్పుడు సార్ అంటుంది. నేను అన్నే అడుగుతాను, పోయి మీరు డైరెక్ట్ గా వాళ్ళని అడుగుపోరు అంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే బాధగా ఉంది. నాలాంటి వ్యక్తి ఒక పదవి కోసం మరీ అడగడమా, ఏమైందని అడగడమా, ఎప్పుడు ఇస్తారని అడగడమా, అడుక్కోవడమా, ఇదేనా మన జీవితంలో ఉన్నది? ఏ రోజు రాజగోపాల్ రెడ్డి కూడా పదవుల కోసం పాకులాడలేదు, డబ్బుల కోసం పాకులాడలేదు. మన సామర్థ్యం ఉండాలి. పదవి కావాలంటే ఉండాలి, అర్హత ఉండాలి. మంత్రి పదవి అనేది ఒక సమర్థమైన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం 6 నిమిషాలు కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. అది ఎలిజిబిలిటీ. కానీ మనం అడుక్కుంటే వస్తుందా? అవసరం లేదు. సామర్థ్యాన్ని బట్టి ఒక ఆయన అంటాడు, మీ ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు కదా అంటారు. అదే 2 అన్నదమ్ములు అంటే నాకు ఇంతమందికి ఒక ఆయన రాసిస్తుంది.